హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ సిద్ధు జొన్నలగడ్డ అండ్ వైష్ణవి చైతన్య వీళ్ళ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా 'జాక్' మూవీ మరి మంచి హిట్‌లతో ఉన్నాడు. సిద్ధు జొన్నలగడ్డ 'టిల్లు స్క్వేర్‌తో' సక్సెస్ మీద ఉన్నారు కదా! మరి ఈ సినిమా మరో సక్సెస్‌ని తనకు అందించిందా లేదా? ఈ సినిమా రివ్యూ ఏంటి సార్? సిద్ధు జొన్నలగడ్డ తనకంటూ ఒక యాక్టింగ్ స్టైల్‌ని, ఒక స్క్రీన్ ప్రెజెన్స్‌ని ఏర్పాటు చేసుకున్నారు. ఒక రకమైన ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. సిద్ధు జొన్నలగడ్డ సినిమా అంటే ఖచ్చితంగా నవ్వులు పూయిస్తాడు, సరదాగా ఉంటుంది, విచిత్రమైన డైలాగ్ డెలివరీ ఉంటది, ఊహించని సిట్యుయేషనల్ కామెడీ ఉంటది. ఇవన్నీ మనం ఉంటాయి మామూలుగా. అయితే ఇప్పుడు కొత్తగా సిద్ధు జొన్నలగడ్డ తర్వాత వైష్ణవి చైతన్య కాంబినేషన్‌లో 'జాక్' అనే సినిమా రిలీజ్ అయింది. దీనికి బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్టరు. తర్వాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ప్రొడ్యూసరు. అచ్చు రాజామణి మ్యూజిక్ చేశాడు. విజయ్ చక్రవర్తి కెమెరా వర్క్ చేశాడు. ఇక ఆర్టిస్టులకు సంబంధించి సిద్ధు జొన్నలగడ్డతో పాటు వైష్ణవి చైతన్య, తర్వాత ప్రకాష్ రాజ్ ఒక ఇంపార్టెంట్ రోల్ చేశాడు. అట్లాగే పెద్ద నరేష్ ఉన్నాడు, సుబ్బరాజు ఉన్నాడు, బ్రహ్మాజీ ఉన్నాడు, రాహుల్ దేవ్ ఉన్నారు. చాలా మంచి కాస్టింగ్ అయితే ఉంది. మేకింగ్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. అయితే కథలోకి వెళ్తే మనం కథ ఏంటి అనుకున్నప్పుడు, సిద్ధు జొన్నలగడ్డ మదర్‌ని ఒక టెర్రరిస్టులు చంపేస్తుంటారు. ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో అతను టెర్రరిస్టుల మీద కోపం పెంచుకుంటాడు. దాంట్లో నుంచి అతను రా అనే సంస్థలో చేరతాడు. రా అంటే రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ అని మన ఇండియన్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఒక స్పై ఏజెన్సీగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విదేశాల్లో గూఢచార్యం చేయడానికి, విదేశాల్లో మన ఎనిమీస్ ఉంటే వాళ్ళని ఎలిమినేట్ చేయడానికి ఈ సంస్థ ప్రధానంగా పనిచేస్తుంది. ఆ మధ్య కూడా కెనడాలో ఒక ఖలిస్తానీ సిక్కు నాయకుడిని మన దేశం నుంచి రా వాళ్ళే అక్కడ చంపేశారని కెనడాకి, ఇండియాకి మధ్య గొడవలు కూడా జరిగాయి. సో, రా అనేది ఒక విదేశీ గూఢచారి సంస్థ. మన దేశం నుంచి విదేశాల్లో గూఢచారం చేయడానికి ఉపయోగించే సంస్థ అనమాట. సో, దీన్నే ఆల్రెడీ చాలా సినిమాల్లో వాడారు. 'ఫ్యామిలీ మ్యాన్ 2'లో కూడా రా ఏజెన్సీ ఉంటది. 'ఫ్యామిలీ మ్యాన్ 1'లో కూడా ఉంటది. సో, 'ఫ్యామిలీ మ్యాన్‌లో రా ఏజెన్సీ ఉంటది. ఇలాగా రా ఏజెన్సీలా బేస్ చేసుకొని అనేక సినిమాలు ఆల్రెడీ మనకొచ్చాయి. ఇది కూడా సిద్ధు జొన్నలగడ్డ కూడా రా ఏజెన్సీలో కాపుగా చేరతాడు. చేరి అతను టెర్రరిస్టులకు వ్యతిరేకంగా ఎలా పోరాడతాడు అనేది బేసిక్ లైను. దీంట్లో భాగంగా ఈ అమ్మాయితో లవ్ ఎలా ఉంటది, వాళ్ళిద్దరు రొమాన్స్ పరిస్థితి ఏంటి, ఇది ప్యారలల్ ట్రాక్‌గా నడుస్తుంటది. ఇది బేసిక్‌గా స్పై కామెడీ అనే ఒక జాన్రాకి సంబంధించిన ఫిల్మ్‌గా మనం చెప్పుకోవచ్చు. ఓకే. సో, ఇది బేసిక్ కథ. సో, దీంట్లో ఎలా డీల్ చేశారంటే నిజానికి ఇది మంచి జాన్రానే. అంటే స్పై కామెడీ అనేది ఇంట్రెస్టింగ్‌గానే ఉంటది. కామెడీ ఉంటది, యాక్షన్ ఉంటది. ఒక రకం 'ఫ్యామిలీ మ్యాన్‌లో' కూడా స్పై కామెడీ లక్షణాలు కొన్నుంటాయి. ఫ్యామిలీ లక్షణాలు, డ్రామా ఇవన్నీ ఉంటాయి. మేబీ దాని ఇన్‌స్పిరేషన్‌తో తీసుకున్నట్టుగానే అనిపిస్తది. కానీ దాంట్లో ఉండే ఒక గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే గానీ, ఒక నీట్‌గా ఉండే ఒక డ్రామా గానీ దీంట్లో లేదు. దీంట్లో ఏందంటే ఫస్ట్ హాఫ్ తీసుకుంటే మనం సరదాగా వెళ్ళిపోయింది. అక్కడక్కడ కొన్ని సీన్‌లున్నాయి. అవి బానే ఉన్నాయి. ఇంటర్వెల్‌కి ముందు ఒక చేజింగ్ సీను. దాని తర్వాత ఒక చిన్న బ్యాంగ్‌తో ఇంటర్వెల్ బ్లాక్ పడుతుంది. అంతవరకు ఒక ఓకే. ఫస్ట్ హాఫ్ బానే ఉంది అన్న ఫీలింగ్ అయితే మనకు వచ్చింది. ఓకే. దీని ప్రాబ్లమ్ అంతా సెకండ్ హాఫ్. ఈ సినిమాలో ప్రాబ్లమ్ అంతా కూడా సెకండ్ హాఫ్. సెకండ్ హాఫు సీరియస్‌గా వెళ్ళిపోయింది. ఎటంటే అటు వెళ్ళిపోయింది. ముఖ్యంగా నేపాల్ బ్లాక్ ఉంది. ఆ నేపాల్‌లో వచ్చే సీన్‌లు అవన్నీ పెట్టారు. నేపాల్‌లో వెళ్ళి రా ఏజెన్సీ ఏం చేశారనేది ఉంది. అట్లాగే ప్రకాష్ రాజ్‌కి తనకు మధ్య ఉన్న రిలేషన్‌షిప్ మీద కూడా ఎక్కువ డ్రామా నడుస్తుంది. సో, వీటిలో ఇదేంటంటే ఇట్లాంటి దానికి ఒక సీరియస్ లుక్ ఉండే హీరో కావాల. మనకి జొన్నలగడ్డ సిద్ధు అంటేనే ఒక సరదాగా అమ్మాయిలతో రొమాన్స్ చేస్తూ, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ సరదాగా సాగే కుర్రాడినే మనం 'టిల్లు' గాని, 'టిల్లు స్క్వేర్‌లో' గాని చూసాం. దీనికొచ్చేసరికి ఒక తల్లిని చంపిన ఒక టెర్రరిస్ట్‌ల మీద పోరాడే ఒక గూఢచారిగా చేయాల్సొచ్చినప్పుడు దీన్ని సింపుల్‌గా కామెడీలాగా కొట్టేయడం, లేకపోతే అనవసరమైన రొమాన్స్ చూపిచ్చి ఆ అమ్మాయితో సెక్స్ సీన్‌లయితే బోరుగా ఉన్నాయి. కిస్సింగ్ పార్ట్ బోరుగా ఉంది. సెక్స్ మీద వీళ్ళకిద్దరికి సుదీర్ఘమైన సంభాషణ జరుగుతుంది. అదైతే థియేటర్‌లో
ఉస్సులు గిసులు తయారవుతాయి. ఎందుకంటే ఏందిరా ఇది మీరు ఏం మాట్లాడుకుంటున్నారా అన్నట్టుగా. సో అలాగా మరి ఎందుకు పెట్టారు వీళ్ళు అనేది తెలియదు కానీ ఇది వెరీ వెరీ పూర్ రైటింగ్గా చెప్పుకోవచ్చు. అంటే స్క్రిప్ట్ లెవెల్లోనే వీళ్ళు పూర్ రైటింగ్ గుర్తించలేదా అన్న డౌట్ అయితే వస్తుంది. వీళ్ళు ఏమనుకొని చేశారా వీళ్ళిద్దరూ హీరో అండ్ డైరెక్టర్ అనే ఫీలింగ్ అయితే వస్తుంది సెకండ్ హాఫ్లో ముఖ్యంగా మనకి. నిజానికి సెకండ్ హాఫ్ బాగుండాలి సినిమాకి. ఎప్పుడైనా హిట్ కావాలంటే ఫస్ట్ హాఫ్ కంటే కూడా ఫస్ట్ హాఫ్ అటాలో నడిపేయచ్చు ఎప్పుడైనా. మనకి ఇండియన్ సినిమాల ఫార్మేట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఒక ఫైటు, ఒక సాంగు, రొమాన్సు ఇవి నడుస్తూ ఉంటాయి. ఇంటర్వెల్కి ముందుగా ఒక బ్యాంగ్ ఇచ్చి ఇంటర్వెల్ వేస్తారు. కథ రియల్గా కథ వచ్చి సెకండ్ హాఫ్లో స్టార్ట్ అవుతుంది. అందువల్ల సెకండ్ హాఫ్ గ్రిప్పింగ్గా తీయడానికి ఎవరైనా ట్రై చేస్తారు. ఇది రివర్స్లో ఉంది. ఫస్ట్ హాఫ్ పర్వాలేదు కానీ సెకండ్ హాఫ్ మామూలుగా లేదు, బోరింగ్గా ఉంది. మామూలుగా ఇలాంటి ఉన్నప్పుడు ఏం చేయాలంటే మ్యూజిక్తో కొంత మాయ చేయగలగాలి, పాటలు బాగుండాలి. అవేమీ లేవు. పాటలు వెరీ బోరింగ్గా ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వెరీ బోరింగ్గా ఉంది, కెమెరా వర్క్ పర్వాలేదు, ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సిద్ధులు జొన్నలగడ్డ అయితే ఖచ్చితంగా తన పెర్ఫార్మెన్స్ వీక్గానే ఉందని చెప్పాలి. ముఖ్యంగా కొన్ని ఎమోషన్ సీన్స్, వీళ్ళమ్మ మరణం గురించి ప్రకాష్ రాజ్ చెప్పేటప్పుడు ఇతని రియాక్షన్స్ అవి అంత పర్ఫెక్ట్గా లేదు. అంటే మనకి ఎమోషనల్గా ఎంగేజ్ అవ్వాలి క్యారెక్టర్తో, అది మనం కనెక్ట్ కాలేకపోతున్నాం. అది అక్కడ సిద్ధు జొన్నలు కూడా ఒక ఫీల్ అయినాడు. దానికి ఒక కారణం రైటింగ్ కూడా ఒక కారణం. ఎందుకంటే బ్యాడ్ రైటింగ్ ఉన్నప్పుడు ఎంత పెద్ద హీరోలన్నా దాన్ని ఎలివేట్ చేయడం కష్టం. కొంతవరకు కవర్ చేయగలరు కానీ బ్యాడ్ రైటింగ్ని కవర్ చేయడం అనేది యాక్టర్లకి వెరీ వెరీ డిఫికల్ట్ అనమాట. అందుకని చాలామంది యాక్టర్లు రైటింగ్లో కూడా కొంత ఇన్వాల్వ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు గుర్తిస్తారు ఇక్కడ బ్యాడ్ రైటింగ్ ఉంది, నాకు సరిపోవట్లేదని. ఇతను చాలామంది చెప్తారు ఇతను కూడా ఇన్వాల్వ్ అవుతాడు స్క్రిప్ట్లో కూడా, ఇతనే కొన్ని డైలాగులు రాసుకుంటాడని మామూలుగా చెప్తారు. అది ఈ సరదా అల్లరి చిల్లరి కుర్రోడు, సరదా సరదా లవ్లు, మోసాలు ఇలాంటి సినిమాలకి అతనిది సరిపోతుంది. కానీ ఇది ఒక సీరియస్, ఎంగేజింగ్, ఎమోషనల్, ప్యాట్రియాటిక్ సినిమా ఇది. దానికి కావాల్సిన లక్షణాలు ఏవి కూడా వీళ్ళు వర్కౌట్ చేయడంలో ఒక లెథర్జీ కనిపిస్తుంది, ఒక సోమరితనం కనిపిస్తుంది. స్క్రిప్ట్ వర్క్ సరిగా చేయలేదన్న ఇది మనకు కనబడుతుంది. ఇక కామెడీ, ఇది స్పై కామెడీగా తీశారు. కామెడీ కూడా పెద్ద వర్కౌట్ అయినట్టుగా మనకు కనబడలేదు. రొమాన్స్ అయితే వీళ్ళిద్దరి జంట అసలు బాగాలేదు. ఈ అమ్మాయి ఏమో పొట్టిగా ఉంది, ఇద్దరు కలిసి ఇది ఉన్నప్పుడు అసలు ఏంద్రా వీళ్ళిద్దరు లవర్స్ అయినా అన్న ఫీలింగ్ మనకు వస్తుంది. అంటే వర్కౌట్ అవ్వాలి, ఈ కెమిస్ట్రీ స్క్రీన్ మీద అసలు వర్కౌట్ అవ్వాలి. అమ్మాయి పెర్ఫార్మెన్స్లో ఏం తప్పు లేదు, బాగానే చేసింది. కానీ వీళ్ళిద్దరి కాంబినేషన్ కెమిస్ట్రీ ఏదైతే ఉందో అది వర్కౌట్ అవ్వాలి. అప్పుడే రొమాన్స్ కానీ వీళ్ళిద్దరి మధ్య ఎంగేజింగ్ సీన్లు కానీ వర్కౌట్ అవుతాయి. అక్కడే దెబ్బ కొట్టేసింది. సో మిస్కాస్టింగ్ అని చెప్పొచ్చు వాళ్ళిద్దరు కాంబినేషన్. మిగతా ఆర్టిస్టులు రొటీన్గా చేసుకుంటూ పోయారు. ప్రకాష్ రాజ్ వెరీ వెరీ రొటీన్ యాక్టింగు, మిగతా అందరూ రొటీన్. ఎందుకంటే స్క్రిప్ట్లో ఏం లేనప్పుడు ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళకి అర్థమైపోతుంది దీంట్లో ఏం లేదని, రొటీన్ కొట్టేసుకుంటూ వెళ్తారు వాళ్ళు. సో వాళ్ళకి ఇంకా దీంట్లో పెద్దగా చించుకొని మనం హోంవర్క్ చేసి చేయాల్సింది ఏం లేదు, ఇవి కొన్ని వందలు చేసేసాం అని చెప్పి వాళ్ళు రొటీన్కి వెళ్ళిపోతారు. సో క్లియర్గా ఇది భాస్కర్ ఫెయిల్యూరు, రైటర్గా, డైరెక్టర్గా. అండ్ సిద్ధు జొన్నలగడ్డ కూడా అంత ఎఫెక్టివ్గా అయితే చేయలేదు. 2 గంటల 10 నిమిషాలు సినిమా బేసిక్గా. బట్ మనకి చాలాసార్లు చాలా పెద్ద సినిమా ఏమో అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అంటే చాలా అందరూ కష్టపడ్డారు, ప్రొడక్షన్ వాళ్ళు చాలా బాగా చేశారు, ప్రొడ్యూసర్ని మనం అప్రిషియేట్ చేయాలి. నేపాల్ వీళ్ళంతా పోయి చేతి సీన్లు వాటికంతా మంచి ఖర్చు పెట్టారు. కానీ బేసిక్ ప్రాబ్లం స్క్రిప్ట్లో ఉంది. ఈ అబ్బాయి ఈ క్యారెక్టర్కి ఆ అబ్బాయి తాను అంటే సిద్ధు జొన్నలగడ్డ తాను అడాప్ట్ చేసుకొని ఆ క్యారెక్టర్ మోల్డ్ అవ్వడంలో కూడా మనకు ప్రాబ్లం కనిపిస్తుంది. అంటే తన రెగ్యులర్ జానరా నుంచి కొంత పక్కకి వెళ్ళి చేయడం మంచిదే కానీ దానికి తగినట్టు మారాలి. ఇప్పుడు మనం నాని చూస్తే నాని కూడా కామెడీ అవి చేసుకుంటే